జీహెచ్ఎంసీ అఖిలపక్ష సమావేశంలో రసాభాస జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ ప్రియాంక, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొనసాగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అయితే ప్రస్తుతం ముగిసిందని చెప్పొచ్చు. ఏదైతే అఖిలపక్షానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు అంటే 7 నెలలు అవుతున్నా జీహెచ్ఎంసీలో కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడం మీద మాత్రం ఇప్పటికే ఇటు కార్పొరేటర్లు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సమావేశం నిర్వహణ మీద అయితే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బీజేపీ, ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సో ప్రధానంగా ఈ సమావేశంలో ఏం చర్చించారు ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. సో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. సో చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రస్తావన వచ్చాయి? డెఫినెట్గా ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ని నిర్వహించాలని చెప్పి అందరు కార్పొరేటర్లు కూడా కోరడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్లో మాత్రమే ఈ యొక్క సమస్యల గురించి మనం చర్చించడం జరుగుతుంది, పరిష్కార దిశగా కూడా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి జనరల్ బాడీ మీటింగ్ తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలనేది మేము గతంలో నుండి చెప్తున్నాం. అయినా ఇప్పటి వరకు నిర్వహించడం లేదు. ఈ యొక్క జనరల్ బాడీ వెంటనే నిర్వహించి ఈ యొక్క సమస్యల గురించి చర్చించాలి. ఎందుకంటే మనకు సెవరేజ్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా నీటి సమస్య కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, పార్కుల సమస్యలు కావచ్చు, అనేకమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దాదాపుగా చాలామంది కాంట్రాక్టర్స్ కూడా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే గతం ప్రభుత్వం చాలా వరకు ఈ ఫండ్స్ అన్నిటిని కూడా మిస్యూజ్ చేయడం వల్ల కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మన మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈరోజు మొత్తం కూడా మనం జీరో అంటే మైనస్లో వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి దీని అంతటి కూడా ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ యొక్క డిప్యుటేషన్ పైన కొనసాగుతూ లక్షల జీతాలు తీసుకునేటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అదేవిధంగా చాలా పెద్ద కాంట్రాక్ట్స్కి వారి అప్పనంగా వారి కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసి ఈ యొక్క జిహెచ్ఎంసీ డబ్బును వృధా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని ప్రక్షాళన చేయాలని చెప్పి కోరడం జరిగింది.